Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. తెలంగాణలో గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైంది. జూలై 27 వరకు రాష్ట్రంలో సాధారణంగా కురవాల్సిన వర్షపాతం 33.40 సెంటీమీటర్లు కాగా 33.68 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేని వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిలో ప్రవహించాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ములుగు, ఖమ్మం, నల్గొండ, భూపాల్పల్లి జిల్లాల్లో వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ములుగు జిల్లాలోని ఏటూరు, నాగరం, వెంకటాపురం, మంగపేట వంటి ఏజెన్సీ మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జలపాతాలు జలకలను సంతరించుకున్నాయి. నాగార్జున సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585 అడుగులకు చేరుకుంది. మూసి క్యాచ్మెంట్ ఏరియాస్లో కురుస్తున్న వర్షాల వల్ల హైదరాబాద్లోని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుకుంది. ఇక గోదావరి నది పరివాహక ప్రాంతంలో వర్షాలతో నీటి మట్టం పెరిగి భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహించింది. సింగూరు, నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్, మిడ్మానేరు, లోయర్ మానేరు, కడెం, శ్రీపాద, ఎల్లంపల్లి వంటి వాటిలో కూడా నీటి మట్టాలు గణనీయంగా పెరిగాయి. ఈ క్రమంలో నేటి వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులకు కీలక అప్డేట్ ఇచ్చారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు లేకపోవటం వల్ల తెలంగాణలో వర్షాలకు తాత్కాలికంగా విరామం లభించిందని చెప్పారు. రానున్న వారం నుంచి 10 రోజుల వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం లేదని తెలిపింది. అయితే ఎండల తీవ్రత కారణంగా క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి సాయంత్రం వేళ అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. ఈ నెల 23 నుంచి కురిసిన భారీ వర్షాల కారణంగా తెలంగాణలో గతంలో ఉన్న లోటు వర్షపాతం తీరిందని వెల్లడించింది. మొత్తంగా ప్రస్తుతం వర్షాలకు విరామం లభించినప్పటికీ ఈదురుగాలుల ప్రభావం ఉంటుందని, కొన్ని చోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఓకే ఫ్రెండ్స్, తెలంగాణకి సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అయితే ఇది. ఇక ప్రతిరోజు మీరు లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.